జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బ్యాంకింగ్ సేవలను 5 రోజులకు పరిమితం చేయాలంటూ గద్వాల పట్టణంలో బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించి వెంటనే చర్యలు తీసుకోవాలని బ్యాంకు ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ రాజమౌళి, శేఖర్, ఎస్బీఐ కృష్ణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కెనరా బ్యాంక్ రవి, యూనియన్ బ్యాంక్ శ్రీకాంత్ రెడ్డి, గద్వాల పట్టణంలో వివిధ బ్యాంక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు రాజమౌళి, ఎస్బీఐలో పనిచేస్తాను యాజ్ ఎ స్పెషల్ అసోసియేట్గా. అయితే ఐబీఏ అంటే ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ వాళ్ళు గత లాస్ట్ టైం అంటే ఒక 2 ఏళ్ల క్రితమే 5 డే బ్యాంకింగ్ని అమలు చేస్తామని క్లియర్గా చెప్తారు. కానీ ఇంకా ఇప్పటికి కూడా 2 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇంకా దాన్ని అమలు చేయలేకపోతున్నాం. సో దీనికి నిరసిస్తూ మేము ఇవాళ సమ్మె చేస్తున్నాం. ఇది దేశవ్యాప్త సమ్మె. అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఖచ్చితంగా దీనిలో పాల్గొంటున్నాయి. సో దీన్ని యూఎఫ్బియు అంటాం. యూఎఫ్బియు అంటే యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్. సో దీనిలో ఆల్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి. ప్లస్ దాదాపు 11 లక్షల మంది బ్యాంక్ ఉద్యోగులందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది యాక్చువల్గా మేము గత 2 నెలల నుంచి కంటిన్యూగా చేస్తూనే ఉన్నాము. కాకపోతే స్ట్రైక్ అంటూ చేయలేదు. కాకపోతే మా డిమాండ్స్ని నిరసన తెలియజేస్తున్నాము. కాకపోతే ఇవాళ మటుకు ఖచ్చితంగా అంటే ఇన్ని రోజుల నుంచి కూడా వాళ్ళు ఇంకా మాకు ఎటువంటి స్పందన ఇవ్వట్లేదు కాబట్టి ఇవాళ స్ట్రైక్ వరకు కాల్ ఇచ్చాము. అయితే సపోజ్ ఇంకా త్వరగా కనుక ఈ డిమాండ్స్ క్లియర్ చేయకపోతే అంటే 5 డే బ్యాంకింగ్ని అమలు చేయకపోతే ఖచ్చితంగా కంటిన్యూస్ స్ట్రైక్ కూడా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం.